హాయ్. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది. "అక్క ఎప్పుడు కలిసినా అక్క ఎలా ఉన్నారు?" అంటే, "ఆ! బాగున్నామ్మా, చాలా బాగున్నాను" అని చెప్పేది. కొంచెం డల్‌గా కనిపించినా కూడా ఏదన్నా అడిగితే అసలు చెప్పకపోయేది. అయితే కొన్ని రోజులకి వాళ్ళ బాబు కనపడితే, "ఈ మధ్య అక్కయ్య కనపడట్లేదు, ఎలా ఉంది అమ్మా?" అంటే, "లేదా ఆంటీ మమ్మీకి హెల్త్ బాలేదు. బాగా సిక్ అయింది. మొన్న ఈ మధ్య హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం లోపల గూడా ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం యూట్రస్ ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి" అని చెప్పారు. "ఇంకా వేరే డిప్రెషన్‌లో గూడా ఉంది మమ్మీ" అని చెప్తున్నారు డాక్టర్సు అని చెప్పారు. వెళ్ళి కలిసి మాట్లాడాను. మాట్లాడితే అసలు ఆ సిస్టర్ ప్రాబ్లమ్ ఏందంటే, తను ఇంట్లో చిన్న చిన్న సమస్యలున్నా, ఏదైనా ఒంటరితనంగా ఫీల్ అవుతుంది. లోన్లీగా అనిపిస్తుంది. అంటే పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా హస్బెండ్ తన జాబ్‌లో తను బిజీ ఉన్నారు. తన కోసం అడిగేవాళ్ళు గానీ, ఏం చేస్తుంది? తిన్నదా? లేదా? తను అలసిపోతుందా? లేదా? అని ఆమెను పట్టించుకునే వాళ్ళు లేరు. యాక్చువల్‌గా అది. ఆమె బాధ ఏందంటే ఎవ్వరికీ చెప్పుకోదు. అంటే మన ఫీలింగ్స్ ఎదుటోళ్ళకి చెప్పకపోతే ఎప్పటికి ఎవరికీ అర్థం కావు. ఈ ప్రాబ్లము చాలామంది లేడీస్‌లో ఉంటుంది. అందరం ఎవరిని అడగగానే బాగున్నామని చెప్తారు. బాగున్నామని నువ్వు చెప్పేస్తే సరిపోదు. ఇంట్లో కూడా అదే చెప్తారు. బాగున్నావా అని ఎవరైనా అడిగితే నార్మల్‌గా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి ఎలా ఉన్నావు అంటే, బాగున్నా. బాగున్నా అంటే వాళ్ళు ఏమనుకుంటారు? బాగున్నారని అనుకుంటారు. మన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు? నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు? అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని నీ ఫ్రెండ్స్‌తో అయినా, మీ ఫ్యామిలీ వాళ్ళతోనైనా షేర్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే నీ లోపల ఉన్న ఫీలింగ్స్ అనేవి ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి. ఎప్పుడైనా ఆ ప్రయత్నం మనం చేయాలి. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.